రోజు తిరుమల శ్రీవారి గురించి ఒక చిన్న కథ తెలుసుకుందాం. వెంకటేశ్వర స్వామి ఒక తులసి దళం విలువ. ఒకరోజు తిరుమల కొండపైకి ఇద్దరు భక్తులు వచ్చారు. మొదటి భక్తుడు చాలా ధనవంతుడు. బంగారు ఆభరణాలు, విలువైన వస్త్రాలు, హుండీలో వేయడానికి పెద్ద మొత్తధనం తీసుకొచ్చాడు. రెండో భక్తుడు మాత్రం ఒక పేద రైతు. అతని దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. ఇంటి ముందున్న తులసి మొక్క నుంచి ఒక చిన్న తులసి దళం మాత్రమే తీసుకొని, స్వామి, నా దగ్గర ఉన్నది ఇదొక్కటే అని కొండెక్కాడు. ఇద్దరూ గర్భగుడిలోకి వెళ్ళారు. ధనవంతుడు గర్వంగా తన కానుకలను సమర్పించాడు. పేద రైతు మాత్రం చేతులు జోడించి కన్నీళ్లతో ఇలా అన్నాడు: స్వామి, నేను ఇవ్వడానికి బంగారం లేదు. ఈ తులసి దళాన్ని నా హృదయంతో సమర్పిస్తున్నాను. దయచేసి స్వీకరించు. ఆ క్షణంలో అర్చకులు స్వామివారికి హారతి ఇస్తుండగా ఆ తులసి దళం స్వామివారి పాదాల దగ్గరికి చేరిందని చెబుతారు. అప్పుడు అక్కడ ఉన్నవారికి ఒక విషయం అర్థమైంది. స్వామివారు బంగారం బరువును చూడరు, భక్తి బరువును చూస్తారు. ధనవంతుడు కూడా అది చూసి తన గర్వాన్ని వదిలి పేద రైతు దగ్గరకు వెళ్ళి నమస్కరించాడు. అతను అన్నాడు: నేడు నాకు తెలిసింది, దేవునికి ధనం కాదు, భక్తి ముఖ్యం. అందుకే పెద్దలు అంటారు, ఒక్క తులసి దళాన్ని అయినా ప్రేమతో సమర్పిస్తే అది 1000 బంగారు నాణేల కంటే గొప్పది. మిత్రులారా, మనం దేవుడికి ఎంత ఇచ్చామనేది కాదు, ఎంత ప్రేమతో, ఎంత నిజాయితీతో సమర్పించామనేదే ముఖ్యం. ఈ రోజు నుంచి మనం కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని స్వచ్ఛమైన మనసుతో పిలుద్దాం. గోవింద గోవింద. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృప మీ ఇంటిపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.